తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఈ రోజు జరగనుంది. నేడు సమ్మక్క గద్దెపైకి రానుంది. చిలకలగుట్ట నుంచి అమ్మవారిని ఆదివాసీ పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. మేడారం జాతర కోసం భక్తులు కోట్ల సంఖ్యలో తరలివస్తున్నారు. కోయ గిరిజన పూజారులు పూజలు నిర్వహించి పోలీసులు ప్రభుత్వాధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. చిలకలగుట్టలో కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. అయితే ఈ సమ్మక్క ఆగమనానికి ముందు నిర్వహించే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అడవి నుంచి ఆచార సాంప్రదాయాల ప్రకారం కంకవనం తీసుకొచ్చి పూజారులు సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించనున్న మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక స్వాగతం పలకడం కోసం సర్వం సిద్ధం చేశారు. మరిన్ని వివరాలు మంత్రి సీతక్కతో మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమ్మక్క ఆగమనానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడే సమ్మక్క పూజారులు గద్దెల వద్దకు చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకొచ్చే ముందు ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే వన ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిపోయింది. మనం గద్దెపైన సమ్మక్క గద్దెపైన చూస్తున్నాం. అక్కడ వన ప్రతిష్టాపన కార్యక్రమం వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం వన ప్రతిష్టాపన పూర్తయిపోయింది. ఇక్కడి నుంచి సారలమ్మ గద్దెపైకి వెళ్తున్నారు ఆ పూజారులు. సమ్మక్క సారలమ్మ పూజారులు అదేవిధంగా మేడారం గ్రామస్తులంతా కూడా డప్పు చప్పుళ్ళు డోలి వాయిదాలతో ఇక్కడ చేరుకొని వనం ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక్కడ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి సీతక్క మనతో ఉన్నారు. సీతక్క గారు, ఈరోజు పూజా కార్యక్రమాలు ఏమున్నాయి? అంటే ఈరోజు కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు, పొద్దున 9 గంటల నుంచి వనం తీసుకురావడం కోసము అడవుల్లోకి వెళ్ళి, అంటే సమ్మక్క వనంలో ఉంటుంది కాబట్టి, జంగల్లో అంటే చెట్లలో ఉంటారు కాబట్టి ఆ నీడ ఏర్పాటు కోసమని అది ఇప్పుడు అంతకుముందు అక్కడ చెట్టు ఉండేది అంత ఉండేది, ఇప్పుడు అది లేదు కాబట్టి వారికి ప్రతిరూపంగా ఫస్ట్ తల్లి వచ్చే ముందు ఒక నీడను ఒక చాటును ఏర్పాటు చేసే క్రమంలో భాగంగానే వనాన్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆమెకు ఇష్టమైనటువంటి కంకవనం. మనం సమ్మక్క సారలమ్మ ఎక్కడ ఉంటారంటే కంకవనంలో ఉంటారని దానికి అంటే ప్రతిరూపంగా ఈ కంకవనాన్ని ఇప్పుడు ప్రతిష్ఠింపజేసారు. మళ్ళీ ఇంట్లో కూడా చాలా కార్యక్రమాలు పెద్ద పూజారుల ఇళ్లలో జరుగుతుంది. మునీందర్ కానీ అదేవిధంగా జగ్గారావు గారి ఇంట్లో కానీ చేసుకొని ఇప్పుడు తర్వాత ఎంతో ఉపవాసంతో పోయి ఇప్పటి నుంచి అక్కడ వాళ్ళు ఆ గుట్టలలో చిలకల గుట్టలో ఉండి సమ్మక్కకు పూజలు చేసి తర్వాత 4 గంటలకు వనంలో నుంచి సమ్మక్కను జనంలోకి తీసుకొచ్చే కార్యక్రమం. సమ్మక్కను తీసుకొచ్చే ముందు చిలకలగుట్ట నుండి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలకడం కోసం ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? అంటే ఇప్పటికే మేమందరం కూడా మరి ఎస్పీ గారు, మేము కలెక్టర్ గారు అందరం అందుబాటులోనే ఉన్నాము. దాదాపుగా వారు కూడా వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరూ నేను ముగ్గురం మేజర్గా అంటే ఎండోమెంట్ వారు ఈవో గారు కూడా ఇక్కడే అందుబాటులోనే ఉన్నారు. పూజారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. పైన గుట్ట మీదకి అనేది కొంతమంది మాత్రమే పోతారు, అది మీకు తెలుసు. కానీ గుట్ట మీద నుంచి కిందికి వచ్చేటప్పుడు, వనంలో నుంచి జనంలోకి వచ్చేటప్పుడు మరి గుట్ట కింద చిలకల గుట్ట కింద ఎస్పీ గారు మరి గన్నుతో పైకి కాల్పులు జరిపిన తర్వాతనే జనంలోకి ప్రొసెషన్ అంటే జనంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ మహాఘట్టం కోసము మనం 2 సంవత్సరాలు ఎదురు చూస్తాము. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. భావోద్వేగానికి లోనైతే ఒక రకమైనటువంటి పులకింత ఆ తల్లులను తీసుకొచ్చే క్రతు ఘట్టము కాబట్టి అందరూ కూడా ఇప్పటివరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం. గంటల వరకు సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. ఈసారి మాత్రం మేము 7 గంటల వరకు మ్యాక్సిమం అని ప్రయత్నం చేస్తాము. నిన్న ఎందుకంటే కొంత మనకు సారలమ్మ పూజారి కూడా 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండడము, తర్వాత అటు గోవిందరాజులు కొద్దిగా లేట్ అవ్వడము, 3 దేవతలు రావడము కొద్దిగా మొదలవ్వడమే వాళ్ళు లేటుగా అవ్వడము, తర్వాత సారలమ్మ పూజారి కొంత సిక్ అయి ఉన్నాడు. ఆయన అసలు దేవుణ్ణి మోసుకొస్తాడా లేడా అనే టెన్షన్లో కూడా మేము ఉన్నాము. కానీ అన్నీ కూడా దేవతలకు సక్రమంగా జరిగింది. లేట్ అయినా కూడా లక్షలాది మంది, మీరు గతంలో ఎప్పుడు కూడా జంపన్న వాగులో ఆ రూట్లో ఆ సారలమ్మని తీసుకొచ్చినప్పుడు అన్ని లక్షల మందిని నేనైతే ఈ మధ్యకాలంలో ఈ 2-3 జాతరలలో అయితే ఎప్పుడు చూడలేదు. గద్దెల ప్రాంతంతో పాటు సమ్మక్క సారక్క దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనారణ్యాన్ని తలపిస్తున్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో పెద్దీష్, TV9 మేడారం.